जय वासवी जय वासवी ఒకళ్ళుండి వెళ్ళిపోండి. नमोर्द्राय विष्णवे मृत्युर्मे पाहि स्वाहा एते सहस्रमैदं वाचा मृत्योमत्यायं तवेतान् यज्ञस्य माया सर्वानवैजामहे मृत्यवे स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमा జగన్మాత వాసవి పుట్టిన పవిత్ర పుణ్యక్షేత్రము మరియు అమ్మ అగ్నిప్రవేశం చేసిన పుణ్యక్షేత్రం వచ్చి పెనుగొండ. కొంతమంది ముక్కామలాల అగ్నిప్రవేశం చేసింది అమ్మ అంటేనే అపప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అది వాళ్ళని అమ్మ చూసుకుంటుంది. అది తప్పు. చరిత్రలో లేదు. అక్కడెక్కడ అంతా పెనుగొండలోనే జరిగింది అని చరిత్ర చెప్తుంది. నగరేశ్వర స్వామికి రజత కవచం సమర్పణ నిన్న నందూరి శ్రీనివాస్ గారి ప్రవచనము పొద్దున్నే ఉండింది. సాయంత్రం గిరిజా కళ్యాణోత్సవం అది చాలా చక్కగా జరిగింది. ఈరోజు ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క వాసవి టెంపుల్ అమ్మ పుట్టిన పవిత్ర క్షేత్రానికి రావాలి, సందర్శించాలి. విగ్రహం అంటే ఉత్త విగ్రహం కాదు, అది వాసవి మాత ఆ విగ్రహ రూపంలో వచ్చింది. అంటే సుమారు 75 వాసవి మాతలు పెనుగొండానికి వచ్చిన ఒక పవిత్రమైన సన్నివేశం ఇది. జతికి అమ్మ ఆశీర్వాదాలు ఈ అన్ని విగ్రహాలకి చెందాలని మా ఆశయం. పెనుగొండ వచ్చారు మీకు చాలా బాగా తెలుసు. 1992 1992 ఇంకా ఈ 75 దేవస్థానాలు ఏం వచ్చిండారో వాళ్ళకంతా ఒక జాగ్రత్త వచ్చింది. అమ్మవారిది అష్టోత్తరము, సహస్రనామావళి కథ అంతా యూనిఫారంగా ఉండాల. అన్ని టెంపుల్లను వాళ్ళు యూనిఫారంగా చేయాలనేది మా ఆశయం. ఇప్పుడు బాలస్వామి గారు ఆ ఒక్క స్టాల్స్ని ఇనాగ్రేట్ చేస్తారు. మళ్ళా స్టాల్స్కి అంతా పబ్లిక్ చూసిపోతూ ఉంటారు. సాయంకాలం పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం ఉంది. రేపు పొద్దున్నే ఈ ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పెనుగొండకి వాసవి శాంతిదానికి వచ్చేదానికి ఒప్పుకొని నిన్న కంటెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇది మాకు చాలా ఒకతర ఆశ్చర్యమైంది. 2 years ఇంకా పరిశీలి చేయని దానికి మేడం ఈరోజు ఒప్పుకొని వస్తామని చెప్పి. సో రేపు 11:30కి వాళ్ళ మేడం గారి కార్యక్రమం, వాళ్ళు 11:30
12 మధ్యాహ్నం వాళ్ళు పెనుగొండ వాసవి శాంతి దానికి వస్తారు. వాళ్ళు ద్వాదశ జ్యోతిర్లింగ మందిర్ చూసి అక్కడ స్వామి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ గుడి లోపల వచ్చి ఒక స్పెషల్ స్టాల్ వాళ్ళకి ఏం పెట్టినామో ఆ స్టాల్లో ఉండే విగ్రహానికి వాళ్ళు పూజ చేస్తారు. తర్వాత నూతనంగా ఒక సువర్ణ కిరీటం చేయించినాము ట్రస్ట్ తరఫు